ఈ హనుమాన్ సూపర్ హిట్ అయింది, కంగ్రాచులేషన్ Thank you, sir. పాన్ ఇండియా హీరో చాలా షార్ట్ టైంలో అయ్యారు. నెక్స్ట్ మీరు చేయబోయే మిరాయి కూడా పాన్ ఇండియా సినిమానే, అంటే దీనికి కంటిన్యూ చేయబోతున్నారా పాన్ ఇండియన్ సబ్జెక్ట్స్ మొత్తం? సార్ అసలు అంటే పాన్ ఇండియా అలా ఏం ఆలోచించట్లేదు సార్. మన సినిమాలను ఆదరించడానికి ఇష్టపడడానికి ఒక మార్కెట్ క్రియేట్ అయింది వేరే లాంగ్వేజ్లో. సో దానికోసం వాళ్ళు కేటర్ చేస్తూ చేయటమే. సినిమాలు ఇష్టపడుతున్నారు, చూడడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. అంతేగాని పాన్ ఇండియా కోసం అని కానీ ఏ మార్పులు లేకపోతే వేరే భాషలో వాళ్ళు మీరు హనుమాన్ చూసినా కూడా చాలా క్లియర్గా మన సినిమాకి తెలుసు ముందు నుంచే డే 1 నుంచే హిందీ రిలీజ్ ఉంది అని మాకు తెలుసు. అయినా కూడా చాలా క్లియర్గా మన హీరోల తాలూకా రెఫరెన్స్లు, బాలకృష్ణ గారి రెఫరెన్స్ కానీ ప్రభాస్ గారి రెఫరెన్స్ కానీ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా సినిమాని మన తెలుగు ఆడియన్స్ కేటర్ చేయడానికి తీసిన సినిమా సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో నా గ్రౌండ్ మన తెలుగు ప్రజలండి, నేను ఆడేది వాళ్ళ కోసమే. సో వాళ్ళకి నచ్చాలనేదే మోటివ్. అది ఆ తర్వాత వేరే ఆడియన్స్ కూడా ఎవరైనా చూడడానికి రెడీగా ఉన్నారు, దానికి ఒక మార్కెట్ ఉంది, దానికి ఒక బిజినెస్ ఉంది అంటే అసలు అంతకంటే ఆనందమైన విషయం ఇంకేం లేదు. నేను కూడా అదే అనుకుంటున్నామంటే తెలుగు స్టార్ పాన్ ఇండియా రేంజ్లో సూపర్ స్టార్ అయితే మాకు కూడా హ్యాపీనే, తెలుగు పీపుల్గా దాన్ని కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఈ హనుమాన్ వచ్చేసి మన మైథాలజికల్ హిందూ మైథాలజికల్ సంబంధించిన కంటెంట్ Correct. వేరే కంటెంట్ చూస్తే కనుక దానికి బుద్ధిజం నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయినట్టుగా అనిపిస్తుంది కంటెంట్ స్టోరీ? దాంట్లో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. అంటే అలా క్లియర్గా బుద్ధిజం నుంచి తీసుకుని చేస్తుంది ఏం కాదండి. అంత డెలిబరేట్గా హనుమాన్లో లాగా హనుమంతుల వారి పవర్స్ తీసుకోవడం అలాంటిది ఏమీ ఉండదు. మిరాయ్ ఈజ్ అన్ యాక్షన్ అడ్వెంచర్, ఫ్యాంటసీ ఉంటుంది. పిల్లలందరికీ నచ్చే ఒక సినిమా చేద్దాం అనేది ఇంటెన్షన్. చాలా డెఫినెట్గా ఒక వెరీ న్యూ అటెంప్ట్ అయితే అవుతుంది. వెరీ న్యూ అటెంప్ట్ యాక్షన్లో మేము మళ్ళీ డెలివర్ చేస్తున్న స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ స్పెక్టికల్ చూస్తూ ఉంటే ఫర్ వాట్ ఎవర్ రిసోర్సెస్ దట్ వీ హ్యావ్ మేము డెలివర్ చేయబోయేది చాలా గ్రాండ్గా అయితే ఉండబోతుంది. సో జై హనుమాన్ లేదా తర్వాత ఈ ఫ్రాంచైజీలో మీరు ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో లేరా? క్లియర్గా కాదుగా అలాగేదండి. అంటే ఇప్పుడు నేను ప్రశాంత్ గారు ఆరిజిన్ సూపర్ హీరో, ఆయన నన్ను పెట్టుకుని బయలుదేరారు కాబట్టి ఈ పీవీసీ యూనివర్స్లో ఎప్పుడు కావాలన్నా అది జై హనుమాన్లోనే కాదు, ఆయన వేరే సినిమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు పీవీసీలో, అధీరా అని కానీ ఇప్పుడు మహాకాళి అని ఒకటి అనౌన్స్ చేశారు. సో అలాగే ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యేలాగా, అంటే ఇప్పుడు జై హనుమాన్ త్రేతాయుగంలో ఉంటుందా కలియుగంలో ఉంటుందా ఇంకా ఎవరికి తెలియదు కదా సార్. అవన్నీ రివీల్ చేసే టైంకి మెల్లగా తను అనౌన్స్ చేస్తారు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.